భారతమ్మే నమస్కారం. ఏమిటిలా వచ్చారు? నింగళ మొగం చూసిదాన్ని వీడిస్తేనే వాళ్ళు 2 మాసం బాడికి తరలే அந்த ராமச்சந்திரன் என்ன ஓசி ஓசின்னு പറഞ്ഞ இப்போ அர்ஜென்ட்டா இந்த வீடு காலி చేయమని പറയണം. ఇంత సడన్ గా ఖాళీ చేయమంటే ఎలాగా? మేము ఎక్కడికి వెళ్ళాలి? நீங்கள் అమ్మయ్య చెట్టు కింద తోస్త్రి நீங்க ఎవడుంటే எனக்கெந்தடா போடா. இதோ காலி செய்யலங்கள் பலவந்தமா காலி చేపిக்கும். இந்த கண்ணன் குட்டி நல்லவனுக்கு நல்லவன் చేతవனுக்கு చేతవన్. మనసలాయో అమ్మే నా పోటే. రేపు నేను పాచిపంట ఊరికి వెళ్తున్నామండి. ఏ ఊరు? తిరుపతి. ప్రమీ, ఏయ్ ప్రమీ. ఏమిటండి? ఏమిటేమిటే? కొంప మునిగిపోయింది. మనం తీసుకున్న ఫ్లాట్ బోగస్ అట. బోగసా? మన దగ్గర ముందు తీసుకున్న అడ్వాన్స్, అర్జెంట్ గా తీసుకున్న లక్ష ఏవి ఆ ప్రొపరేటర్ చేరలేదట. అసలు ఆ ప్రొపరేటర్ కి సదాశివానికి సంబంధమే లేదట. అయ్యో పదండి వెళ్ళి మాట్లాడదాం. ఏమిటో వీళ్ళు మాట్లాడేది? ఇదిగో పేపర్లో ఇస్తే చూడు చూడు. మరి మనం కట్టిన డబ్బు సదాశివ తీసుకుని పారిపోయాట. ఇప్పుడు ఎలా అండి? ఏమండి రజనీ వస్తుందండి, నా నగలు ఏదైనా చంపిస్తుంది. ప్లీజ్ మీరే ఏదైనా చెప్పి పంపించేయండి. నమస్కారం అన్నయ్య గారు. ప్రమీల ఎక్కడా? పెళ్లికి ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? 2 రోజుల్లో ఇచ్చేస్తానని నగలు తీసుకెళ్ళింది. మా ఆయన వస్తే గొడవ అవుతుందని ముందే చెప్పాను. ఆయన వచ్చేసారు. నగలెక్కడని నన్ను అడుగుతున్నారు. ప్రమీల 2 రోజుల దాకా రాలేదంటే నాకేదో అనుమానంగానే ఉంది. చూడండి, ఆ నగలు వెంటనే ఇవ్వకపోతే నా చావుకు మీరే కారణమని పోలీసులకు ఉత్తరం రాసి మరీ ఆత్మహత్య చేసుకుంటాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమండి ఇప్పుడు ఎలా అండి? వీళ్ళందరూ చావడం కంటే మనిద్దరం విషం తాగి చావడం మంచిది. సారీ సార్, మీ అబ్బాయి పనిచేస్తున్న చిట్ ఫండ్ కంపెనీని మోసం చేసి ఆ డబ్బు తన సొంతానికి వాడుకున్నారు. అందుకని అరెస్ట్ చేశారు. ఆ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడతాను, దయచేసి వదిలేదు. సారీ సార్, కంపెనీ వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. రండి. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు ఇంటి బాధ్యతలు వదిలేసిన తర్వాత మీ వాళ్ళు బరీ పెట్టిపోతున్నారు. బోర్డు నిర్ణయం తీసుకుని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత నేను చేయగలిగింది ఏమీ లేదు. ఒక సాయం చేయండి. చెప్పండి. ముందు సాధువుని విడిపించండి, ఆ డబ్బు నేను కట్టుకుంటాను. ఏమిటి ఇంత డబ్బు ఎలా తెస్తుంది అనుకుంటున్నారా? మీకు అనుమానం అక్కర్లేదు, ఆ డబ్బు నేను తెస్తాను. అలాగేనమ్మా, మీ మీద గౌరవంతో నేను పర్సనల్ రిస్క్ తీసుకుని అతను నేను విడిపిస్తాను. అసలు కిడ్నీ అంటే ఏమిటో తెలుసా నీకు? ఇవాళ 6-7 లక్షలు పెట్టి కొనుక్కోవడానికి మనుషులు క్యూలో ఉన్నారు. నో భారతి, ఏమిటి నువ్వు వాగేది? అవునన్నపూర్ణ, నాకు ఒక కిడ్నీ చెడిందన్నావు, ఒక కిడ్నీ బాగుందన్నావు. కొన్ని నెలలో వారాల పాటు నా బిడ్డల కళ్ళ ముందు మాత్రం చనిపోకుండా చెడిన కిడ్నీ నన్ను బ్రతికిస్తుంది. మంచి కిడ్నీకి 5-6 లక్షలు ఇస్తారన్నావు గది. మా సమస్యలన్నీ తీర్చే లక్షలు అవి నాకు కావాలన్న పూర్ణ. భారతి, నువ్వేం కావాలి? ఇంకా ఎంతకాలం బ్రతకను? నా చివరి ఊపిరి వరకు నా బిడ్డల సుఖాల కోసం ఉపయోగపడ్డానన్న తృప్తి నాకు చాలు. నా కిడ్నీ బ్రతకాలనుకున్న వాళ్ళకిచ్చి వాళ్ళని బ్రతికించు, తద్వారా నా బిడ్డల్ని బ్రతికించు. ఒక స్నేహితురాలుగా ఈ మాత్రం సాయం చేయలేవా అన్నపూర్ణ? ఇది సాయం కాదే, హత్య. డాక్టర్లు ప్రాణాలు కాపాడాలి గాని ప్రాణాలు తీయకూడదు. భారతి, ఒక డాక్టర్గా నేను ఈ హత్య చేయలేను, ఒక స్నేహితురాలుగా నిన్ను ఈ హత్య చేసుకోనివ్వను. నువ్వు ఈ సాయం చేయకపోతే సమస్యలు తట్టుకోలేక నా బిడ్డలు చచ్చిపోతారు. ఆ తర్వాత నేను అది చూసి బ్రతుకుంటానో చెప్పు, అప్పుడైనా చావాల్సిందేగా. అటువంటి సావే నీకొస్తే స్నేహితురాలిగా ఒక కన్నీటి బొట్టు రాలుస్తాను, ఓ దండ నీ మెళ్ళ వేసి దండం పెడతాను. అంతేగాని ఈ నరబలికి నేను ఒప్పుకోను. ప్లీజ్ భారతి, నువ్వెక్కడి నుంచి వెళ్ళవే, వెళ్ళిపో ప్లీజ్.
అమ్మా, మీరు నిజంగా కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నారా? నరహరి అని ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన మీ ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. ఒకసారి ఆయన కలవండి. ₹7,00,000 కన్ఫర్మ్. కాకపోతే ఒకటి, 10% కమిషన్ నాకు, ₹70,000. 2% కమిషన్ సిస్టర్కి, ₹14,000. ఓకేనా? తర్వాత మీ ఆపరేషన్ నవంబర్ 14 ఉదయం 9 గంటలకల్లా మీరు ఇక్కడికి వచ్చేయాలి. మీకేమైనా డబ్బు కావాలంటే అడ్వాన్స్గా ముందే ఇప్పిస్తాను. అమ్మా 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 చెల్లాయి నొప్పులు పడుతుంది రామ్మా. మీరున్నారుగా, వెళ్ళండి. అది కాదమ్మా. జాగ్రత్త మెమ్మొస్తుందమ్మా. రాకేమవుతుంది? ఏవే నువ్వు వస్తావా రావా? అమ్మా రామ్మా. భగవంతుడు చూసుకుంటాడురా, మీరు వెళ్ళండి. చెప్తుంటే అర్థం చేసుకోవటమ్మా. నిన్ను కాదే, నీకు బిడ్డలు ఇచ్చాడే భగవంతుడు, వాడనాలే. నువ్వు రారా నువ్వు. అదండి అదేంటి మరీ పట్టుదలకిపోయి పిల్ల పురిటి కూడా వెళ్ళనంటున్నావే? ఎక్కడికి వెళ్ళమంటా? నేను ఇంకో గంటలో మరో హాస్పిటల్కి వెళ్ళాలి. దేనికి? నా కిడ్నీ ఇవ్వటానికి. కిడ్నీ ఇవ్వటం ఏంటి? ప్రస్తుతం పిల్లలకున్న సమస్యలను తీర్చడానికి నాకు తోచిన మార్గం ఇదొక్కటే. నాకున్న ఆస్తి ఇదొక్కటే. మీరెప్పుడు వచ్చారు? హాస్పిటల్ బిల్ కట్టమని డాక్టర్ చెప్తే మీరు కడతారని మీ తమ్ముడు గారు, మీ తమ్ముడు గారు కడతారని మీరు ఒకరికొకరు చెప్పకుండా వచ్చేసారే. అప్పుడు రాజేశ్వరి ఏడమ్మా మనాడు ఎరా బిల్లు కట్టకుండా వచ్చేసారా? మావయ్య గారు, మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకున్నానని మీ ఇంటి గడప తొక్కదన్నారు. అందుకే ఇంటికి రాలేదు. కానీ పురిటికని నా భార్యని పుట్టింటికి పిలిపించి ఇలా గాలి కొదిలేస్తారని నేను అనుకోలేదు. సారీ బాబు, నిజంగా నాకు తెలియదు. ఇదే కాదు నాన్న, నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంటి పెద్ద ఇంటిని పట్టించుకోకపోతే, పట్టించుకున్న తల్లిని పక్కదారిని పడేస్తే తర్వాత గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. అవును మావయ్య గారు, ఇంట్లోనే ఉంటారు కానీ కళ్ళ ముందు జరిగేది పట్టించుకోరు. ఇంటితో తెగదెంపులు చేసుకున్నా మా అందరినీ పట్టించుకోకుండా ఉండలేకపోయింది ఆ దేవత. ఎవరు? ఇంకెవరు? అమ్మ స్వయంగా వచ్చింది, పిల్లు కట్టింది, నా బిడ్డను ఆశీర్వదించింది. ఉద్యోగులు చేరచ్చా? మరి డబ్బు కట్టలేదు? డబ్బు మీ అమ్మగారు కట్టేశారు. అమ్మ కట్టిందా? ప్రమీల, ఏదో స్నేహితురాలు అనుకుని నమ్మి నగలిచ్చాను. వాటిని తాకట్టు పెట్టి నా బ్రతికి నాశనం చేయాలనుకున్నావు. అది ఎలాగో తెలుసుకుని మీ అత్తగారు ఆ నగలు ఇడిపించి నాకు ఇచ్చిందే. అమ్మిచ్చిందా? అంద భారతి అమ్మే, బెజవాడ కనకదుర్గమ్మే. అది సరే, ఇంత డబ్బు ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలియలే. పోనీ ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది? చెప్పొద్దని చెప్పిందే. చెప్పకుండా ఉండాలంటే మనసు వరెల్లే. జ్వరం, హాస్పిటల్. చెప్పారుగా డాక్టర్ గారు, మలేరియా జ్వరం అని. అది కూడా తగ్గిపోయింది ఇప్పుడు. ఇంకేముంది? నేను ఇంటికి వచ్చేయచ్చు. వెళ్ళండి. పెళ్లి ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. లేదమ్మా,
నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళాం, నీతో చెప్పకుండా ఏ పని చెయ్యం. సాధు, నీకు మరో సమస్య వచ్చిందిరా. ఏంటమ్మాది? కంగారు పడకండి, ప్రియ పక్క వారిలోనే ఉంది. ఏమైంది అత్తయ్యా? ప్రియకి ఏమైంది? పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఆవేశపడకు శ్యామల, పలుపు తీసేస్తే ఆవు కూడా పక్క చేలో మేస్తుంది. తప్పు మనది, దాన్ని వనకండి. ప్రియా, అమ్మా, నాన్న, ప్రియా, ఈ ఇంటి పరువు తీసావు కదే. ఎవడెవడు? సాధు, అన్నీ అది రాత చెప్పిందిరా. అవన్నీ నేను చూసుకుంటాను. ముందు మీరు పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి. నానమ్మేది? నానమ్మ రాలేదు.